నాన్ వెజ్‌తో పోటీ పడే వెజ్ కూర ఏదైనా ఉందా అంటే అది ఆలుగడ్డ కూరే అండి. చికెన్‌తో సమానంగా తింటారు మా వాళ్ళైతే ఈ కూరని. మరి టేస్టీ కూరని మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా ఒక అర కేజీ ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి అన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. దీంతో పాటే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. తర్వాత ప్యాన్‌లోకి 2 గంటల నూనె వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయ, కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు వేసి 1.5 స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి మగ్గించేసేయండి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా వేసేసి చక్కగా అంతా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఆలుగడ్డలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఆలుగడ్డ ముక్కలు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని 3 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన ఆలుగడ్డ కూర. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.